ఈరోజు మనం ప్రాణముద్ర గురించి తెలుసుకుందాం. ప్రాణం, ప్రాణశక్తి కంటికి కనిపించినవి. ప్రాణశక్తి మన శరీరం అంతటా ఉంటుంది. మన శరీరంలో ప్రాణశక్తి సాధారణంగా ఉంటే మనకు వ్యాధి అనేది ఉండదు. ప్రాణశక్తి ప్రవాహంలో అడ్డుపడడం వల్ల వ్యాధి వస్తుంది. ప్రాణశక్తి నీటి ప్రవాహంలా శరీరం అంతా తిరుగుతూ ఉంటుంది. ఒక ప్రదేశంలో నీటి ప్రవాహం నిలిచిపోయినట్లయితే ఆ నీరు అన్ని రకాల సూక్ష్మజీవులతో మలినాలను మరియు కాలుష్యాన్ని సృష్టిస్తుంది. అదేవిధంగా శరీరంలోని ప్రాణశక్తి ప్రవాహంలో అడ్డుపడడమే అన్ని రుగ్మతలకు మూల కారణం. చేయు విధానం: బొటన వేలు చివరి భాగము, చిటికెన వేలు మరియు ఉంగరపు వేలు చివరి భాగములను కలిపి ఉంచండి. ఇతర అన్ని వేళ్లు నిటారుగా ఉండాలి. మీ అరచేతులను మీ ఒడిలో ఆకాశం వైపుగా ఉంచండి. బొటనవేలు, చిటికెన వేలు మరియు ఉంగరపు వేలును తాకేటప్పుడు సున్నితంగా స్పర్శిస్తే సరిపోతుంది. ఎంత సమయం చేయాలి? ఈ ముద్రను 5 నిమిషాల నుండి 40 నిమిషాల వరకు చేయవచ్చు. ఉదయం మల విసర్జన తర్వాత ప్రధానంగా నీరు కూడా త్రాగకుండా చేయాలి. నీరు త్రాగితే 30 నిమిషాల గ్యాప్ ఇవ్వండి. ప్రాణముద్రను 48 రోజుల పాటు 20 నిమిషాల నుండి 40 నిమిషాలు చేస్తే దీర్ఘకాలిక వ్యాధులన్నీ నయమవుతాయి. దీన్ని అడపాదడపా చేయవద్దు. ముద్రలు చేస్తున్నప్పుడు ఒత్తిడి ఉండకూడదు. కుర్చీలో లేదా బెడ్పై రిలాక్స్డ్ పొజిషన్లో కూర్చోండి. ఈ ముద్ర వల్ల కలిగే లాభాలు: తలనొప్పి, పంటి నొప్పి, కంటి చూపు, ఛాతీలో నొప్పి, డయాబెటీస్, గ్యాస్ట్రైటిస్, వంధ్యత్వం, పీసీఓడి మరియు తక్కువ స్పెర్మ్ కౌంట్ ఉన్నవారు ఈ ముద్రను చేయడం ద్వారా ప్రయోజనం పొందుతారు. ప్రాణముద్ర సెరిబ్రల్ పాల్సీ రోగులకు కూడా సహాయపడుతుంది. ప్రాణముద్ర ద్వారా అన్ని రకాల నరాల రుగ్మతలు నయమవుతాయి. ప్రాణముద్ర మన శరీరంలోని అన్ని రకాల భావోద్వేగ లేదా శారీరక రుగ్మతలను నయం చేస్తుంది. ఆటిజం కోసం ప్రాణముద్ర చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆటిజం ఉన్నవారు ఈ ముద్రను చేసేటప్పుడు వేళ్ల చుట్టూ రబ్బర్ బ్యాండ్ లేదా టేప్ వేయండి. 48 రోజుల పాటు ప్రాణముద్రను తీవ్రంగా సాధన చేయడం ద్వారా సంవత్సరాలుగా ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి. ఈ ముద్రను ఎప్పుడు చేయకూడదు? ప్రాణముద్రను సాయంత్రం 7 గంటల తరువాత లేదా రాత్రి సమయంలో చేయకూడదు. ఎందుకంటే ఇది శరీరంలో ప్రాణశక్తి ప్రవాహాన్ని పెంచుతుంది. ఫలితంగా నిద్ర ఉండదు.